ఇక్కడ చూస్తున్నాం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండింగ్ సమయంలో కలకలం రేగింది. ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి చివరి క్షణంలో ల్యాండింగ్ క్లియరెన్స్ రాలేదు. దీంతో పైలట్ అప్రమత్తమై ఫ్లైట్ ను తిరిగి గ్వాన్ అరెండుకు తీసుకుని వెళ్లారు. ఇక తర్వాత కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయింది. ఇక ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ ఇండిగో 6C717 విమానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 229 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి ల్యాండింగ్ కు రెడీ అవుతున్న టైంలో రన్వే క్లియరెన్స్ ఇవ్వడంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లారిటీ రాలేదని తెలుస్తుంది. ఇక దీంతో అలర్ట్ అయిన పైలట్ ముందు జాగ్రత్త చర్యగా ఫ్లైట్ లో ల్యాండ్ చేయకుండా తిరిగి టేక్ ఆఫ్ చేశారు. ఇక ఈ క్రమంలో ఫ్లైట్ సుమారు 20 నిమిషాల పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలో గాల్లోని చక్కర్లు కొట్టింది. ఇక తర్వాత కొద్దిసేపటికే రన్వే ఖాళీ అయినట్లు అధికారుల నుంచి సంకేతాలు అందడంతో రాత్రి 8 గంటల 35 నిమిషాలకు పైలట్ ఫ్లైట్ ను సేఫ్ గా రన్వే పై ల్యాండ్ చేశారు. ఇక విమానం క్షేమంగా కిందకు దిగడంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్యాసింజర్స్, ఎయిర్పోర్ట్ అధికారులు, భద్రతా సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ల్యాండింగ్ టైంలో టెక్నికల్ ఇష్యూ లేదా రన్వేపై ఇతర విమానాల కదలికల వల్లే ఈ ఆలస్యం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే విమానాశ్రయాల్లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక సమయంలో ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురవడమే కాకుండా ఆ పీడకలని గుర్తు చేసుకుంటూ ఎప్పటికీ వణికిపోతున్నారు. ఏది ఏమైనా ప్యాసింజర్ సేఫ్టీని లక్ష్యంగా విమానయాన రంగంలో మరిన్ని కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. కాగా ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది.